హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు చెప్పడానికి దేవుని వాక్యం ధ్యానిద్దాం రండి, మేల్కొనండి అని మిమ్మల్ని ప్రోత్సాహపరచడానికి మీ దగ్గరకు వస్తున్నాను. రండి, ఈరోజు దేవుని సందేశం కొరకు మన హృదయాలను సిద్ధపరచుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఎప్పటికప్పుడు నీ సన్నిధిలో మా జీవితాలు పరిశీలించుకోవడానికి, ఆగి ఆలోచించి మేము ఎక్కడున్నాము అని, నీ దృష్టిలో ఎలా ఉన్నామని తెలుసుకోవడానికి సమయాలు మాకు దీవించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అవునండి, ఎలా ఉన్నాం? ఎలా ఉంది లోకం? ఎలా ఉంది ప్రపంచం? ఎలా ఉంది? ఎక్కడ చూసినా పొల్యూషన్, 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 ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్. ఏంటంటే ఎక్కడ చూసినా సరే అంతా కంటామినేటెడ్, కల్తీ, చెడిపోయింది, అడాల్ట్రేషన్. ఎక్కడ చూసినా బియ్యంలో ఏదో కలుపుతున్నారు, షుగర్లో ఇంకేదో కలుపుతున్నారు, ప్లాస్టిక్ గుడ్లు వస్తున్నాయంట. అన్నీ కృత్రిమంగా చేసిన వాటితో ఆరోగ్యాన్ని పాడు చేసేవి, జీవితాన్ని పాడు చేసేవి, ఆయుష్ను తరిగించేవిగా ఉన్నాయి. ఎక్కడ చూసినా పొల్యూషన్, పొల్యూషన్, పొల్యూషన్ అని మనం వాపోతున్నాం. కానీ అన్నిటికంటే పొల్యూట్ అయిపోయింది ఏంటో తెలుసా? అది మన హృదయం. అసలు పొల్యూషన్ అంతా నీలోనే ఉంది, నాలోనే ఉంది, మనలోనే ఉంది. చెడిపోయిన మానవుడు చెడిపోతూ చెడగొడుతున్నాడు ప్రతిదీ కూడా. చూడండి, నీ హృదయం క్రీస్తు రక్తంలో కడగబడకపోతే దట్ ఈస్ ద డర్టియెస్ట్ ప్లేస్ ఇన్ ద హోల్ వరల్డ్. అగ్లీ వన్. కొత్త హృదయం సంపాదించుకున్నారా? పాత రోత హృదయాన్ని విడిచిపెట్టి ప్రభు ఇచ్చే నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని పొందారా? పరీక్షించుకుందాం. ఎలా ఉంది మీ హృదయం? చూడండి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. ఒకవేళ మీలో చాలా మందికి వచనం తెలిసేమో, మళ్ళీసారి చూద్దాం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. కుళ్ళిపోయింది, ఘోరమైన వ్యాధి. హృదయం, మనుష్యుని హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలది. ఈ సంగతి మనం గుర్తించాలండి. మన హృదయం చెడిపోయింది కాబట్టి మన ప్రవర్తన అంతా చెడిపోతుంది. మన మాటలు, మన ఆలోచనలు. హృదయం నిండా ఉండేది ఏంటంటే ఆలోచనలు అండి. హృదయంలో అదొక బురదగుంటలోని రొచ్చులాగా ఆ హృదయంలో ఉన్నటువంటి దురాలోచనలు, ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ ఊహలు, ఆ ఆశలు, ఆ కోరికలు, అవన్నీ కూడా చెడిపోయినాయి. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉన్నట. ప్రతివాడు తన బలాత్కారంతో నిండిపోయినప్పుడు ప్రభువు ఆ రోజు బాధపడ్డాడు. చూడండి, ఈరోజు అంతకంటే హీన స్థితిలో మానవుడు దిగజారిపోతున్నాడు ఈ అంచె దినాల్లో. హృదయం మోసకరమైనది. నీ హృదయము ఏమై ఉందో దాన్ని బట్టే నీ నిజ జీవితం ఉంటుందండి. హృదయంలో నుండి మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చదివితే, మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనములో, హృదయములో నుండి లోపల నుండి అనగా మనుషుని హృదయములో నుండి దురాలోచనలు వేల 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 ఆలోచనలు వస్తున్నాయి, ఉబుకుతూనే ఉన్నాయి. రోజుకి కొన్ని వేల ఆలోచనలు వస్తున్నాయి మనకి. మినిమం 10,000 తలంపులు పడతాయంట. ఆ తలంపుల్లో ఒకటి కూడా మంచిది ఉందా?
అది ఏమైనా పరిశుద్ధమైన తలంపుల, దేవుని గురించిన తలంపుల, అన్ని లోక సంబంధమైన పాప సంబంధమైన ఆలోచన, మనుషుని హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఏదన్నా మంచిది అందులో. మనుషుల హృదయం నిండా జారత్వపు తలంపులు. క్రియల్లో వ్యభిచారం చేయలేదేమో కానీ చెడిపోయిన ఆలోచనలే. ఏ స్త్రీని చూసినా, ఏ పురుషుని చూసినా మోహపు చూపులే, శరీరిచ్చలే. వ్యభిచారము చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు అప్పుడే తన హృదయంలో వ్యభిచారం చేస్తున్నాడు. ఎంతమంది నా తలంపులు పరిశుద్ధంగా ఉన్నాయండి అని చెప్పగలరు? హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వపు ఆలోచనలు, ఇవాళ ఇలాంటి ఆలోచనలతో నిండిపోయిన వారు ఎంత నీచ స్థితికి దిగజారుతున్నారో చూడండి. ఎందుకు మానభంగాలు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయి? ఎందుకు అమాయకమైన చిన్న బిడ్డల్ని సహా అపవిత్రపరచడానికి మోహపు చూపులతో నిండిపోయిన వారు మృగాల కంటే నీచంగా ప్రవర్తించడం చూస్తున్నాం. చెడిపోయింది హృదయం. హృదయములో నుండి వచ్చే జారత్వములు, దొంగతనములు. పొరుగువాని దాన్ని ఆశించొద్దంటే, ఏదన్నా మంచిగా కనపడితే చాలు దాన్ని ఎట్లాగోలాగా కాజేయాలనే ఆశ, ప్లానింగ్. మళ్ళీ దానికి దొంగలు భలే ప్లాన్ వేస్తారండి. ఇంటి దొంగను అందుకే ఈశ్వరుడైనా పట్టలేరంటారు. ఇంట్లో ఉన్నోళ్ళు కరెక్ట్గా చూసి అదను చూసి ఏది కావాలో అది ఎవరికి అనుమానం లేకుండా చేసేస్తానికి ఆలోచనల ప్లానింగ్, మనసంతా ఒక మంచి మాట కోసం, మంచి పని కోసం చేరే దొంగతనాలు, నరహత్యలు. ధైర్యం లేదేమో కానీ మనకి ఇతరులను చంపడానికి. అనేక సార్లు నేను చంపేస్తానే మాట వాడుతున్నారు. లోపల హృదయంలో చస్తే బాగుండని ఆలోచనలతో ఉంటున్నారు. నరహత్య చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని చూచి ద్రోహి అనువాడు నరకాగ్నికి పాత్రుడని ప్రభు చెప్పాడు. ఎంతమంది మన కక్షలు సాధించాలని కోపాలు పెట్టుకోండి, ద్వేషాలు పెట్టుకోండి. హృదయం నిండా చెడు తలంపులు, ద్వేషపు తలంపులు, కక్ష తలంపులు. అక్కడ ఒక్కటైనా క్షమా మనసు, ప్రేమ కలిగిన హృదయం, ఆలోచనలు, మంచి చేయాలనే ఆలోచన లేదు. పాడైపోయింది హృదయం అంతా, కుళ్ళిపోతుంది పాపంతో. నరహత్యలు, వ్యభిచారములు. జారత్వం అంటే వివాహానికి ముందు శారీర సంబంధమైన అక్రమ క్రియలకు పాల్గొనటం. వ్యభిచారం అంటే వివాహమైన తరువాత అవివాహిత సంబంధాలు కలిగి ఉండటం. భార్యను లేక సొంత భర్తను కాక పరాయి వారితో అక్రమ సంబంధం పెట్టుకున్న వారు వ్యభిచారులు అన్నారు. వ్యభిచారులను, వేశ్యాంగులను దేవుడు తీర్పు తీర్చక మానడు. ఈ రోజున ఎంతమంది అండి అక్రమ సంబంధాలు పెట్టుకొని కట్టుకున్న భార్యకు ద్రోహం చేసేవారు. ఎంతమంది స్త్రీలు, వాళ్ళ వివాహితులు కూడా భర్తను కన్నీరు పెట్టించేవారు. బిడ్డలను వదిలేసి విచ్చలవిడిగా తిరుగుతున్నవారు. ఎంతోమంది పురుషులు ఏడుస్తున్నారు ఈ రోజున. ఈ స్వభావం ఎక్కడ పుట్టింది? నీ తలంపులోకి వచ్చినప్పుడే దాన్ని నువ్వు ప్రభు దగ్గర తెచ్చుంటే ఇంత తంట రాదండి. చెడిపోయిన నీ హృదయంలో నుంచి చెబుకుతున్న శరీరము, తలంపులు, మోహపు చూపులు. యోబన్నాడు, నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, నేను కన్యకను ఎలా చూస్తాను. దావీదన్నాడు, ఒకసారి పాపంలో పడ్డ తర్వాత, వ్యభిచారంలో పడిన తర్వాత, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయి. ఒక నగ్న దృశ్యం చూశాడు, పరుగువాని భార్య స్నానం చేస్తుంటే. అంటే అతని మనసులోకి మోహపు ఆశ వచ్చింది. నీచమైన స్థితికి దిగజారిపోయాడు. ఎంతమంది ఇవాళ మీ కన్నులు నిర్మలంగా కాపాడుకుంటున్నారు?
పోర్నోగ్రఫీకి బానిసలైపోయేవారు. కామ సంబంధమైన కథలు పాటలు వినాలని ఆశ కలిగిన వారు లోపటున్న ఆ యొక్క గాఢమైన ఆశ తీర్చుకొని దాని ద్వారా నీచమైన స్థితికి దిగజారిపోతున్నారు. ఎంత భయంకరం! నువ్వు దేవుని బిడ్డమని చెప్పుకుంటున్నావో, క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావో, బాప్తీసం పొందానంటున్నావో, కానీ నీ హృదయం ఎలా ఉంది ఈ రోజున పరిశీలించుకోవాలి ప్రభు సన్నిధిలో. అందుకే దేవుని వాక్యం, అందుకే రెండంచులు గల దేవుని ఖడ్గం ఉంది మన హృదయాంతరేంద్రియాల్లో దూరుచు మన తలంపులను ఆలోచనలను కూడా అది వేరు చేస్తుంది, చూపిస్తుంది నిజస్వరూపం. హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమం ఏదో ఒకటి కొత్తగా చేయాలనే ఆశ, కొత్తగా చేయాలని విపరీతమైనటువంటి వికృతమైనటువంటి రూపాలతో ఇవాళ మనుషులు తయారవుతున్నారు. డిఫరెంట్ స్టైల్ ఆఫ్ హెయిర్ కట్, హెయిర్ కలర్స్, ఏంటండి రంగులుగా పొట్టి బట్టలు, నగ్నమైన వస్త్రాలు, తప్పైన ఆశలు, తప్పైన విషయాలు, పురుషుడు స్త్రీగా, స్త్రీ పురుషుడిగా ఉండాలని కోరికలు, ఏదో విపరీతంగా ప్రవర్తించాలని ఒక కృత్రిమం, నేను గనక చేశాను నా లాంటోడు ఇంకొకటి లేడనేది ఏదో ఒకటి చేసి చూపించాలని అట్టహాసాలు, ఆర్భాటాలు చేసే వాళ్ళని మనం ఎంతమందిని చూస్తున్నాం. జాగ్రత్త, నీ హృదయంలోనికి అటువంటి వాటిని రానివ్వకు, అటువంటి వారిని వెంబడించు. కృత్రిమం, కామ వికారం, కామం శారీర సంబంధమైన కామ వికార చేష్టలు, ఎగతాళి చేయటం, విసుళ్ళు కొట్టడం, ఏడిపించటం, అమ్మాయిని, ఇవన్నీ కామ సంబంధమైన వికార చేష్టలు, ద్వంద్వార్థాలతో వచ్చే మాటలు మాట్లాడితే ఇవి దేవుని బిడ్డలకి ఎంత మాత్రం తగదండి. దేవుని బిడ్డలకి ఎంత మాత్రం తగదు. మత్సరము, అసూయ, ఎంతమంది వాళ్ళ అసూయతో రెడ్డిపోయి వారు నెమ్మదిగా ఉండలేరు, ఇతరులు నెమ్మదిగా ఉండలేరు. నువ్వు ఈర్ష్య కలిగినప్పుడు, నువ్వు అసూయ కలిగినప్పుడు నేను నీవే నాశనం చేసుకుంటావు. నీకు ఎసిడిటీ ప్రాబ్లం వస్తుంది, నీకు నిద్రపడటం లేదు, అవతల వారిని అవమానపరచడానికి ప్రయత్నిస్తున్నావు, నీ హృదయం గబ్బు చేసుకుంటావు. మాస్తరు, దేవదూషణ, ఇష్టం వచ్చిన పాపాలు చేసేది, కష్టాలు తెచ్చిపెట్టుకునేది, యాక్సిడెంట్లు చేసుకునేది, మరణకరమైన రోగాలకు గురయ్యేది, మళ్ళీ పైగా దేవుడు అంటే నాకు ఎందుకు ఈ జబ్బు వచ్చింది, నాకు ఎందుకు యాక్సిడెంట్ అయింది, నేను ఎందుకు ఇలా ఉన్నా, నేను నన్ను ఎందుకు మార్చుకోమను అని దేవుణ్ణి దూషించేవారు. దేవదూషణ చేసేవాడు సాతానండి. ఈజ్ ద ఆదర్. దేవుణ్ణి దూషించేవాడి యొక్క సప్లై సాతాన్ దగ్గర నుంచి వస్తుంది. మనం దేవుణ్ణి దూషించకూడదు, ఆయన్ని స్తుతించాలి. ఆయన ప్రేమకు పాత్రుడు, ఆయన ప్రేమించేవాడే కానీ హాని చేసేవాడు కానే కాదు. దేవదూషణ ఎన్నున్నాయండి. అహంభావం, గర్వం, ఎక్కడలేని గర్వం, కొందరు కులగర్వం, కొందరికి ధనగర్వం, కొందరికి సౌందర్యగర్వం, కొందరికి చదువుకున్నాననే గర్వం, ఉద్యోగం ఉందనే గర్వం, హోదా ఉందనే గర్వం. నేను గమనించింది ఏంటంటే కొంతమంది ఇంకా గర్విష్ఠులు ఉంటారు. వాళ్ళు ఎవరో తెలుసా? ఏమీ లేదని గర్వం వాడికి, ఏమీ లేదు వాడికి, దాన్ని బట్టే గర్విస్తాడు. నాకు ఎవడి మర్యాద అక్కర్లేదు అనుకున్నాడు, ఎవరికి మర్యాద ఇవ్వకుండా చూడండి వాళ్ళ ఎంత గర్వంగా ప్రవర్తిస్తారో. గర్వం అనేది అదొక వ్యాధి, అదొక పాపం. అది నీ హృదయంలో జొరబడి నిన్ను నీవే హెచ్చించుకోవటానికి, నిన్ను నాశనం చేయడానికి పుట్టిందంటది. అది అపవాది సంబంధమైంది. అహంభావము, చివరిగా అవివేకం, అజ్ఞానం. యూ కాంట్ అండర్స్టాండ్. దేవుని కార్యాలు అర్థం కావు కనుక ఏంటండి అవన్నీ తప్పనుకుంటున్నాం. అందరి ద్రాక్ష పండు పొలనంట. ఎన్నిసార్లు ఎగిరినా దొరకలేదంట ద్రాక్ష పళ్ళు దానికి, నక్కకి. కాబట్టి అందంట, చిచి ఇవి పొల్లగొండయి నాకు వద్దందంట. అసలు తింటే కదా, రుచి చూస్తే కదా. యేసు ప్రభువును ఎరగకుండానే, ఆయనకి ప్రార్థించకుండానే, ఆయన శక్తిని ఎరగకుండానే ఆయన దేవుడు కాదు అనే పిచ్చివాళ్ళలాగా మాట్లాడతాం. ఇవన్నీ మనసులో వచ్చినాయి. హృదయంలో ఎంత కుళ్ళొద్దో చూడండి. తర్వాత వచ్చిన చూస్తే ఈ చెడ్డవన్నీ ఇందులో ఒక్కటి కూడా మంచిది లేదు, ఒక్కటి కూడా ప్రయోజనకరమైంది లేదు.
ఈ చెడ్డవన్నీ లోపలి నుండి బయలు వెళ్ళి ఏంటండి మనుష్యుని అపవిత్రపరుస్తున్నాయి. పాపం ఎక్కడో లేదండి, లోపలే ఉంది, నీ హృదయంలోనే ఉంది. అందుకే ప్రభు అడుగుతున్నాడు, నా కుమారుడా నీ హృదయం నాకి, నీ హృదయం నాకి, నేను దాన్ని నూతనపరుస్తాను, నీలో ఉన్న పాపపు హృదయాన్ని తీసేసి నీకు నూతన హృదయం ఇస్తాను, నూతన స్వభావం ఇస్తానంటున్నాడు. ప్రపంచంలో ఎన్ని భక్తి విధానాలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ హృదయ సంబంధమైన భక్తి యేసుక్రీస్తు నేర్పించింది మాత్రమే నిజమైన క్రైస్తవ్యం మాత్రమే. మిగిలిందంతా వేషభాషలతో సంబంధించిందే తప్ప హృదయానికి సంబంధించింది కాదు. నువ్వు ఎన్ని ఆచారాలు పాటించినా, ఎన్ని భక్తి వేషాలు వేసినా, ఎన్ని భక్తి సాంప్రదాయాలు చేసినా, నీ హృదయం దేవుని ఎదుట సరలేకపోతే నువ్వు దేవుని రాజ్యానికి వారసులు కావు. గాడ్ నోస్ అవర్ హార్ట్ ఈజ్ డిసిట్ఫుల్ అండ్ వికెడ్. అందుకే మన హృదయాన్ని సరిచీటు కొరకు మన హృదయానికి రావలసిన శిక్షను ఆయన సులువులో భరించి సమాప్తమైనదని చెప్పినప్పుడు ఆయన గుండె పగిలిపోయిందని ఇప్పుడు కనిపెట్టి చెప్తున్నారండి. పెద్ద కేక వేసి ఆయన గుండె ఆ పాపపు శోధన, ఆ పాపపు శిక్ష భరించలేక, మనందరి దోషం భరించలేక ఆయన గుండె పగిలిపోయింది లిటరల్గా. కాబట్టి ఆయన్ని డొక్కలో పొలిచినప్పుడు రక్తము నీళ్లు బయటకు వచ్చాయి. నీవు నేను పగలవలసిన స్థలములో, నీవు నేను మరణించవలసిన స్థలములో, పాపమునకు జీతమైన మరణానికి గురైన మనల్ని విడిపించటం మన స్థానంలో మరణించిన మన ప్రభు మనకు నూతన హృదయం, నూతన స్వభావం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దయచేసి మోకరించి ఆయన ముఖకాంతిలో మీ హృదయాన్ని చూసుకోండి. దేవా, నా హృదయంలోనికి రా, నన్ను మార్చు, నన్ను కడుగు, నాకు నూతన హృదయం, నూతన స్వభావం దయచేయమని ప్రభుని అడగండి. ప్రార్థన. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, పైకి భక్తి గల వారిమై ఉన్నప్పటికీ మా హృదయం చెడిపోయిందన్న సంగతి మేము గుర్తించుకోలేక, ఆదివారం ఆలయానికి వెళ్ళి భక్తిగా మేము ఏదో ఆచారాలు పాటిస్తున్నాం అనుకున్నప్పటికీ మాలో ద్విమనస్సు ఉందని, లోకాన్ని ప్రేమించే మనసు ఉందని, పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో నిన్ను ప్రేమించలేకపోతున్నామని గ్రహించి, మరి దేనికి మా హృదయంలో చోటు లేకుండా మా హృదయం అంతటితో నిన్నే ప్రేమించుటకు, మా హృదయము సింహాసనం మీద నిన్నే ప్రతిష్ఠించుకున్నటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అవునండి, కొత్త హృదయం ఇవ్వడానికి ప్రభు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. మోకరించి ప్రార్థించండి, మీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టండి. రక్తంలో మనల్ని శుద్ధులుగా చేసి పరిశుద్ధులుగా, ఆయనకి ఇష్టలుగా బ్రతుకుటకు ఆయన కృపణిస్తాడు. మీకోసం మేము ప్రార్థన చేయాలంటే 954004 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ వాట్సాప్ ద్వారా పంపించండి. మీ పక్షంలో మేము విజ్ఞాపన చేస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. మీ హృదయాన్ని దేవుని స్తుతిలో కుమ్మరించండి. ఆయన అద్భుతమైన మార్పును, ఆయన ఇచ్చే నూతన హృదయాన్ని పొందుకోండి. ప్రోచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి, వాళ్ళ శుక్రవారం కదండి, కల్వరి చర్చలో ఉపవాస ప్రార్థన మీకు లింక్ ఇస్తున్నాం. మీలో అనేకులు ఉపవాస ప్రార్థనలో పాల్గొని ఆధ్యాత్మికంగా బలపడుతున్నాం, స్థిరపడుతున్నామని తెలియజేస్తున్నారు. కొంచెం 11:30-12 గంటలైనా కూడా రాత్రి మాతో పాటు మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. అంతవరకు దేవుని మహా కృప మనందరికీ తోడైండును గాక.
కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.